అరే మనం తిరిగింది అసలు ఏం లేదురా, అంత పద్ధతి చూడు అసలు. నీ ప్లానింగ్ చేసుకొని డబ్బులంతా సెట్ చేసుకొని వస్తే మనం మాత్రం మన కంపెనీ పేరు చెప్పుకొని వచ్చేసామా ఓసీగా. సో అందుకని ఈ ప్యాలెస్ ని ఇంకా ధ్వంసం చేయకుండా ఉంచేసారు, లేదంటే ఎప్పుడో ధ్వంసం చేస్తుంటారు బ్రిటిష్ వాళ్ళు. అసలు ఒక్కసారి ఊహించరా హరి, పాత కాలంలో ఫుల్ రాజులు ఇంకా సేనాధిపతులు తట్టుండేది ఇక్కడ. అదే కదా. సో ఈ కంప్లైంట్ కనమాట మమ్మల్ని మైసూరు పంపించింది మా కంపెనీ వాళ్ళు. ముడ్డికి 30 ఏళ్ళు వచ్చిన అయితే లేవు ఇంకా. 30 అంటారు, నిజం అనుకుంటారు. నిజమే కదా. హే గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే మైసూర్ లో ఉన్నాం మామ. లాస్ట్ వీడియో చూసారు కదా, హోటల్ హనుమంతుకి వెళ్ళి ఆడ మటన్ బిర్యానీ ట్రై చేసాము. మన హరి బ్రోకి అయితే అసలు ఏం నచ్చలేదు అనమాట, నాకైతే పర్లేదు. అది మిస్ అయ్యంటే లాస్ట్ వీడియో చూసేయండి. సో ఈ రోజు అయితే ఫస్ట్ సైట్ కి వెళ్ళాలి మామ. మేము వచ్చింది సైట్ పని మీద అనమాట, టూరిస్ట్ లాగా కాదు. సో టైం వచ్చి ఇప్పటికే 9 అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ తినేసి తర్వాత సైట్ కి వెళ్ళేసి మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి వర్క్ అయితే. దాని తర్వాత ఏం జరుగుతుందో అది కూడా మీరు చూస్తారు, ఈ వీడియోలో చూస్తూ ఉండండి. సో చూద్దాం మామ ఈ రోజు అంతా ఏం జరిగింది, ఏం కదా అని. ఎక్కడ తిరుగుతామని మేము ఇంకా ప్లాన్ చేసుకోలేదు, మీకు తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. సో టాపిక్ ఏమైనా కానీ వీడియో మాత్రం లాస్ట్ లో చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట. టైం వచ్చి 10 అవుతుంది. మేమైతే 10:30 కల్లా సైట్ లో రీచ్ అవుతాం అని చెప్పామన్నమాట కస్టమర్ కి. సో ఇదే మా మైసూర్ ప్యాలెస్ బ్యాక్ వ్యూ అనమాట. ఇది కనిపిస్తుంది మైసూర్ ప్యాలెస్. ఈ రోజు పోదాం రా, రష్ తక్కువ ఉంది. ఈవినింగ్ అట్లా వెళ్దాం, పని కంప్లీట్ చేసుకోండి ఫస్ట్. 5:30 క్లోజ్ है ना भाई? वो 5:30 वो पूरा जो पैलेस का अंदर देखने के लिए जाता है ना, 5:30 क्लोज हो जाता है. సో మనం ఇప్పుడే వచ్చామన్నమాట సైట్ కి. చూడండి మొత్తం రూఫ్ టాప్ మీద ఉంది. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో, మొత్తం చుట్టుపక్కల అంతా కొండలు. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అనమాట ఇటు సైడ్ అంతా. అవి పెయింట్ తయారు చేస్తారంట. ఓకే, వీళ్ళు వాళ్ళకి డబ్బాలు తయారు చేస్తారు, డబ్బాలు మ్యానుఫ్యాక్చరింగ్ పంపిస్తారు. ఓహో, అది ఇచ్చి బీర్ తయారు చేస్తారంట. బీరా? కాల్స్బర్గ్ బీరా? నాకు అర్థం కాదు. సో ఈ సైట్కి మేము ఎందుకు వచ్చామంటే మీకు చూపిస్తాను చూడండి. మోడల్ పైన చూసారా, ఈ స్టెయిన్ మార్క్స్ కనిపిస్తున్నాయి నల్లగా, కింద ఒక బ్లాక్ ప్యాచ్ లాగా అయిపోయింది కదా. సో అది ఎందుకు అవుతుందంటే టిల్ట్ యాంగిల్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఇది రూఫ్ టాప్ మీద ఇన్స్టాల్ చేస్తున్నారు. మోడల్స్ చూస్తున్నారు కదా, అంతా రూఫ్ టాప్ మీద ఫ్లాట్గా పెట్టేస్తున్నారు అనమాట. టిల్ట్ యాంగిల్ అంటే కొంచెం బెండ్ అయి ఉండాలి మోడల్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు. సో అందుకని ఏమవుతుందంటే వాటర్ వచ్చి ఇక్కడే స్ట్రక్ అయిపోద్ది అనమాట. వర్షం పడినప్పుడు లేదా వాళ్ళు క్లీన్ చేసినప్పుడు మొత్తం వాటర్ వచ్చి ఇక్కడే నిలిచిపోద్ది. సో అప్పుడు ఇది ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి చుట్టుపక్కలంతా దుమ్ము వస్తూ ఉంటుంది. ఆ దుమ్ము ఇంకా ఇక్కడ నిల్చున్న వాటర్ రెండు కలిసి ఇట్లా బ్లాక్ స్టెయిన్ మార్క్స్ లాగా అయిపోద్ది అనమాట. అందుకు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, దాన్ని చూద్దామని మేము వచ్చాము ఇక్కడికి. సో ఈ కంప్లైంట్ అనమాట మమ్మల్ని మైసూరు పంపించింది మా కంపెనీ వాళ్ళు. సో ఇది చూసుకున్నామంటే వాళ్ళు చూసుకొని అర్థమయ్యేలా చెప్పేస్తే వాళ్ళకి మన పని అయిపోయింది, ఇంకా మనం రిటర్న్ అయిపోవచ్చు. సో మనం ఇప్పుడే రూమ్కి వచ్చాం అనమాట. టైం వచ్చి 1 అవుతుంది. కాసేపు రిలాక్స్ అయ్యి చిన్న కంపెనీ వర్క్స్ ఉన్నాయి, అది కంప్లీట్ చేసుకొని దాని తర్వాత బయటకు వెళ్దాం. తర్వాత ఏం జరిగింది చూపిస్తాను, తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను, ఓకే? చలో. మా ఇప్పటికే టైం వచ్చి 3 అవుతుంది అనమాట. బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం. మైసూర్లో ఫేమస్ అయిన ఆంధ్ర రెస్టారెంట్ అనమాట, త్రిపులార్ హోటల్ అని, త్రిపులార్ డాబా అని ఏదో ఉంది. సగం నింపేసావా? ఓపెన్ టాప్. సో మనం ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీ ట్రై చేద్దాము. చాలా మైల్డ్గా బాగుంది, నిన్న దానికంటే చాలా బాగుంది కదా. నిన్న ఫ్లేవరే లేదు దాంట్లో, దీంట్లో ఫ్లేవర్ ఉంది. తింటా. అవును, రుచి ఉంది, రుచి. సో మా మీరు ఎప్పుడైనా మైసూర్ వస్తే హనుమంతు పక్కన పెట్టేసి ఫస్ట్ ఆప్షన్ గా త్రిపులర్ హోటల్ అయితే ప్రిఫర్ చేయండి. అక్కడికి వెళ్ళి తిన్నా కూడా బాగానే ఉంటది. మేమైతే ఆర్డర్ పెట్టుకున్నాం, టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది తినేసి మళ్ళీ రెడీ అయ్యి మైసూర్ ప్యాలెస్ పోవాలన్నమాట ఈ రోజు, అదే ప్లాన్. బా నీట్గా రెడీ అయిపోయాడు హరిబాబు. సో నేను నీట్గా రెడీ అయిపోయాను అనమాట. సో నేను నీట్గా రెడీ అయిపోయాను, ఇంకా మైసూర్ ప్యాలెస్ బయలుదేరాలి ఆటో మాట్లాడుకొని. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ అలా ఉందన్నమాట. సో చూద్దాం లోపల ఎలా ఉంది, మీకు చూపిస్తాను. లాస్ట్ వీడియోస్ లో కూడా చూపించాను కానీ అది సరిగ్గా చూపించలేదు నా ఫీలింగ్. ఇప్పుడు మంచిగా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. 1.5 hour ఉందన్నమాట. 5:30 కల్లా క్లోజ్ చేస్తారు. మనకి లైసెన్స్ ఉంటే బాగుండేది రా హరి. బండి తీసుకొని రెండుకి బైక్ తీసుకొని ఒకటే రోజు తిరిగేస్తారా అని. ఇంకెప్పుడు మనం లైసెన్స్ అప్లై చేసేది హరి? ముడ్డికి 30 ఏళ్ళు వచ్చిన లైసెన్స్ లేవు ఇంకా. 30 అంటారు, నిజం అనుకుంటారు. నిజమే కదా. చాలా పాపం రా. మార్నింగ్ ఇదే రోడ్లో అనుకుంటా పోయాం కదా, సాయంత్రం రావాలి రానే మళ్ళీ ఎట్టే వెళ్తున్నామా, మళ్ళీ ఇదే దారిలో సాయంత్రం మైసూర్ ప్యాలెస్కి వచ్చేసాం.
సో ఇది మామ ఎంట్రీ మైసూర్ ప్యాలెస్ కి. ఫస్ట్ టికెట్ తీసుకొని తర్వాత లోపల పోదాం. అడల్ట్స్ కి 150 మామ, చిన్నపిల్లలకి అయితే 70 రూపాయలు, స్టూడెంట్స్ అయితే 50 రూపాయలు, ఫారెన్స్ కి 1000 రూపాయలు అనమాట. రూపాయలు టికెట్ తీసుకున్నాము 300 అనమాట ఇద్దరికి కలిపి. ఎదురుగా వాటర్ ఫాల్స్ చూసారా, బలం కదా హరి అది. సరే ఇంకా లోపల పోదాం. ఇది అనమాట ఎంట్రన్స్. ఎవరు లేరు హరి చెక్ చేసేవాళ్ళు, మన ఇష్టం అంతా మన ఇష్టం. రాగానే చూడండి మైసూర్ ప్యాలెస్ ఎట్లా కనిపిస్తుందో. ఎంత పెద్దది అసలు ఆయన మరియా. అదే దసరా ఇక్కడ భలే చేస్తారంట మామ. లోపల అదే గుళ్ళు చూడట్టున్నాయి, గోపురం క్లోజ్ లో ఉంది. ఈవినింగ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు. చాలా పెద్దది అసలు ఆయన. అసలు ఇది కాదు ఎంట్రీ తమ్ముడు, అటు పోవాలా. ఇటు ఎంట్రీ, ప్యాలెస్ ఎంట్రీ లెఫ్ట్ సైడ్ అనమాట. ఇట్లా వెళ్తే లోపల అప్పుడు చెక్ చేస్తారు రే హరి టికెట్. లోపల చెక్ చేస్తారు టికెట్. కన్స్ట్రక్షన్ లో ఉన్నట్టుంది కదా, వెనకాల కడతా ఉన్నారు మామ, రీమోడలింగ్ చేస్తున్నారు. అందరూ ట్రిప్పులు వేసుకొని ప్లానింగ్ చేసుకొని డబ్బులంతా సెట్ చేసుకొని వస్తే మనం మాత్రం మన కంపెనీ పేరు చెప్పుకొని వచ్చేసామా ఓసీగా. ఓన్లీ టికెట్ ఖర్చులు మాత్రమే అనమాట, మా కంపెనీ కావు. మా డబ్బులు పెట్టుకొని వచ్చాము. ఇంకా ఆటో ఖర్చులు మా కంపెనీ కాదు, మిగతా అంతా మా కంపెనీదే. టికెట్ తీసుకున్న తర్వాత నేరు లోపలికి వస్తేమో ఇక్కడ చెప్పులు ఇచ్చేయాలన్నమాట, ఫ్రీ సర్వీసే. సో ఇదనమాట మా ఎంట్రీ. లోపల చెక్ చేస్తారు టికెట్. ఎంట్రీ ఇట్లా అవుతున్నాం కదా, లోపలంతా చూసుకొని మళ్ళీ ఇదే దారిలో బయటకు వచ్చేస్తాం అనమాట. లాస్ట్ టైం వచ్చాను కాబట్టి నాకు లైట్ తెలుసు. ఇంకా గుర్రాలు కట్టుకొని తీసుకెళ్తా ఉంటారు కదా వాళ్ళని. బయట మనం చూసాం కార్డ్స్, అవునవునులే సేమ్ అయ్యే. ఏముంది మా అసలుగా అదే నాకు సాలార్జీ మ్యూజియంకి వెళ్ళినట్టుంది తెలుసా, సేమ్ అట్లనే పెట్టుంటారు ఇక్కడ కూడా. అంతేలే. వారి పెట్టి కాడ ఇది కానీ చూసావా అప్పుడు? ఏదే మొన్న మధుర మధ్యలో ఇట్టే ఓపెన్ ఉంటుంది. అవును రే, పైన నెట్టే చేస్తున్నారు కదా, ఇట్లానే అట్లానే ఉంది. చూసారు మామ ఎలా ఉందో అసలుకి. లైట్ వేసుకుంటే ఇంకా బాగుండేది, లైట్లను ఆపేస్తున్నారు. ఏం దొరకదు కాదు, లైట్ వేసుకుంటే ఇంకా బాగా కనిపించుండేది. ఆర్కిటెక్చర్ హెవీగా కట్టారు అసలు హరి. చూడు ఏముంది అసలు, నాయన కళ్ళు చెదిరిపోతాను నిజంగా. ఈ పిల్లలు చూడు ఎంత హైట్ ఉందో, పోతా ఉంది పైకి. అప్పట్లో జరిగిన సిచ్యువేషన్స్ అన్ని చూసారు మామ, పెయింటింగ్లు వేస్తున్నారు ప్రతి గోడ పైన. దసరా చాలా బాగా చేస్తారని చెప్పాను కదా మామ. అక్కడ చూడండి, ఆయిల్ పెయింటింగ్ ఆఫ్ దసరా ప్రొసెషన్. దసరాలో ఇట్లా చేస్తారు అనమాట, ఇక్కడ ఇలా ఊరేగింపు చేస్తారు. ఇదే ప్యాలెస్ లో మామ వడియార్ డైనాసిటీ వాళ్ళు ఇక్కడే స్టే చేసేవాళ్ళు అనమాట ఇంతకు ముందు. సో మీరు ఇక్కడ చూస్తున్న ప్రతి పెయింటింగ్ వచ్చి వడియార్ డైనాసిటీ వాళ్ళది అనమాట. అంటే వాళ్ళు దసరాలు ఎట్లా చేసేవాళ్ళు, వాళ్ళ ఊరేగింపులని ఎలా జరిగేవి, అట్లా ఈ మొత్తం గోడలన్నీ పెయింటింగ్ చేస్తున్నారు లాస్ట్ వరకు. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు చూడు ఇందాక బయట, దీనిపైన కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు. సో అందుకని లైట్లను ఆపేస్తున్నారు మా. లేదంటే మధ్యలో కనిపిస్తుంది ఒక లైట్, దాన్ని కూడా ఆన్ చేసి ఉండేవాళ్ళు. అప్పుడు ఇంకా హెవీ సైడ్ గట్టా ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇట్లా వెళ్ళిపోవాలి లోపల నుంచి. చూడండి మా పెయింటింగ్స్ అంత బాగా ఇస్తున్నారు అసలుకి. మొత్తం దసరాలు ఇట్లా చేస్తారు అనమాట ఇక్కడ. ప్రెసెంట్ ఇప్పుడు కూడా దసరాలో అయితే మైసూర్ భయంకరంగా జరుగుతుంది అనమాట. అందులో ఎస్పెషల్లీ మైసూర్ ప్యాలెస్ లో ఇంకా భయంకరంగా చేస్తారు దసరా సెలబ్రేషన్స్. ఆయన కూర్చోండి, సైడ్ కూర్చోన్నాడు రాజైనా పద్మ వేసుకొని పైన కృష్ణరాజ ODR 4 ఆయన పేరు. ఆయన చూసి జేజమ్మ అని పాట పడకుండా బాగున్నాడు. అదే మన తెలుగు వాళ్ళు చాలా బాగుంది తెలుగు వాళ్ళు. ఉపనయన అంటే ఏంద్ర హరి, అదేదో ప్రొసీజర్ కదా, తెలియదే నాకు. ఉపనయన ఏదో అంటారు మా, మీకు తెలిసే కమెంట్ చేయండి. కింద చదివారా, ఉపనయనం ఆఫ్ జయా చర్మాజ వడియార్. ఆయన ఉపనయనం చేశారేమో ఆ టైంలో. అప్పుడు ఫోటో, అది ఫోటో కాదు సారీ పెయింటింగ్ అనమాట. కింద కనిపిస్తుందా పెయింటింగ్ వచ్చి 1980 వేసారు అనమాట. ఇది పెయింటింగ్ 1980లో బ్రిటిష్ వాళ్ళు అనమాట వీళ్ళందరూ. అప్పట్లో వడియార్స్ వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి. సో అందుకని ఈ ప్యాలెస్ ని ఇంకా ధ్వంసం చేయకుండా ఉంచేశారు, లేదంటే ఎప్పుడో ధ్వంసం చేస్తుంటారు బ్రిటిష్ వాళ్ళు. క్వీన్ అలెగ్జాండ్రా అండ్ కింగ్ ఎడ్వర్డ్ 7 అంతా బ్రిటిష్ వాళ్ళు అనమాట వీళ్ళు. చూడండి ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ కాపర్, ఇవన్నీ సిల్వర్. చూసారా, ఒకటి అమ్మేసిన చాలు హరి సెట్ మనకే. అలా ఎంట్రీ అయ్యి మొత్తం ఇలా తిరుక్కొని ఈ లోపలంతా చూసుకొని మళ్ళీ ఇట్లానే వచ్చేసాము అనమాట. ఏసీ లిఫ్ట్ అంటది. అప్పట్లోనే ఏసీ లిఫ్ట్ అంటే అమ్మ మామూలు కథ కాదు. ఇప్పుడు ఏసీ లిఫ్ట్ అదే ఇక్కడ చూసారు మామ, చైర్స్ అన్ని సిల్వర్వి, మొత్తం సిల్వర్ చైర్లు. ఇక్కడ చూడండి సిల్వర్ అద్దం. ఇది ముందర మళ్ళీ సెటప్ చేయడం హెవీగా. ఇప్పుడు ఇలాంటి డోర్లు ఎన్ని ఉంటారా అసలు హరి? లోపల ఏముంటాయి అది తెలియదు. ఏమో మనం అన్ని క్లోజ్ చేస్తున్నారు. ఇది చూసారా మామ, క్యానన్స్ అంటారు కదా, అంటే పిరంగి గుండ్లు, వాటిని తీసుకెళ్లే పెయింటింగ్ అనమాట.
అన్ని సీన్స్ ఇక్కడ ఉండేవన్నీ అప్పట్లో జరిగిన సీన్స్ ఇక్కడ వాళ్ళు ఇక్కడ పెయింటింగ్ చేస్తారు అనమాట ప్రతి గోడ పైన. నిన్న మనం చర్చ్కి వెళ్ళాం, గుర్తుందా? సెయింట్ ఫిలోమినా చర్చ్కి. సో ఆ చర్చ్ పెయింటింగ్ చూసారా ఇక్కడ ఎట్లా ఉందో. అసలు ఒక్కసారి ఊహించరా హరి, పాత కాలంలో ఫుల్ రాజులు ఇంకా సేనాధిపతులు తట్టుండేది ఇక్కడ. అదే కదా. సో ఇది ఇంకో ఎంట్రీ మామ. లోపల ఇంకో ప్యాలెస్ ఉంటుంది అనమాట, చిన్న సైజ్ ప్యాలెస్ లాగా. అర్థం కాదు మా, కనీసం ఒక 3 మనుషులు కొట్టేంత అర్థం ఉందన్నమాట హైట్. ఇది ఇంకో ఎంట్రీ, పైకి తీసుకెళ్తా ఉన్నారు. మా ఈయన అనమాట కృష్ణరాజ ఒడియార్ 4 ప్యాలెస్ కట్టించింది ఈయన అనమాట మెయిన్. కింద చూస్తున్నారు కదా, ఇన్స్ట్రుమెంటల్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ ప్యాలెస్. ఇద్దరా హరి హైలైట్ అసలు. చూడ అసలు ఎట్టుందో. సో మా ఇప్పుడు మీరు చూస్తున్నది దర్బార్ అనమాట. దర్బార్ అంటే ఏం చెప్పాలంటే సింపుల్ గా మీటింగ్ జరిగేది ఇక్కడ అనమాట. రాజుగారు అంత ప్రజలకంతా మీటింగ్ చేసేది ఇక్కడ. అండ్ అక్కడ సీటింగ్ ఉంది సార్, అది సీటింగ్ పైన వాళ్ళు ఎవరో ఒకటి చూస్తూ ఉంటారా, అంతా కనెక్షన్ ఉంటది. అన్ని దగ్గర ఉన్నాయి చూడది. మైసూర్ ప్యాలెస్ కి కరెక్ట్ గా మిడిల్ లో ఉన్నాం అనమాట. చూసారా ఇక్కడ నుంచి వ్యూ ఎలా కనిపిస్తుందో, మొత్తం చుట్టుపక్కలంతా కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి. ఒక్కసారి ఊహించండి ఆ కాలంలో అసలుకి దసరా సెలబ్రేషన్ ఎట్లా జరిగేది ఇక్కడ. అండ్ పైన చూపించడం మర్చిపోయాను మా మీకు. అసలు పైన చూడండి ఎంత బాగుంది, ఇంకా పెయింటింగ్ అసలుకి మొత్తం చెక్కారో పెయింట్ చేశారో అర్థం కావట్లేదు. కానీ ఏంద్రా పైన నేను చూపించేది ఇక్కడ అంత బాగుంది చూడండి అసలు హైలైట్ గా. రాజు కూర్చోంటాడు. ఇందాక నువ్వు ఫోటోలు తీసుకున్నావు మధ్యలో కరెక్ట్ గా, అదే ఆడే కూర్చోంటాడు. చూసిన వాటిల్లో బెస్ట్ ప్యాలెస్ మా ఏదైతే. నేను బెంగళూరు ప్యాలెస్ కూడా చూసాను కానీ మైసూర్ ప్యాలెస్ హెవీగా ఉంది అసలు. ఇక్కడ నుంచి చూడండి ఏం కనిపిస్తుంది దర్బార్ అంతా గ్రీన్ కలర్ లో. కెమెరాలో పెద్ద తెలియట్లేదు కానీ నా కళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. పైకి కూడా ఉంది మామ, కాకపోతే అలౌ చేయట్లేదు అనమాట, క్లోజ్ చేస్తున్నారు. దర్బార్ లిఫ్ట్ చూడండి, దర్బార్ లిఫ్ట్ ఎంత హైట్ ఉంది అసలు. ఓ అమ్మ చాలా హైట్ ఉంది. అసలు ఎన్ని రూమ్లు ఉన్నాయి ఏంద్రా? యాడ్ చూసా డోర్ అన్ని క్లోజ్ లో ఉన్నాయి. మళ్ళీ క్లోజ్ లో ఉన్నాయి. మళ్ళీ ఇంకో రూమ్ బా రే హరి, ఇంకా హెవీగా ఉందిరా. రాజు డాన్స్ అసలే ఏమో డాన్స్ వేయిస్తాడు రాజు, డాన్స్ వేయడు, వేపిస్తాడా? వేయించేది. ఇది సిల్వర్ డోర్ చూసారా మా ఎంత పెద్ద ఉందో. మళ్ళీ దాని మీద డీటెయిలింగ్ ఇవ్వండి, ఇంత బాగా చేస్తున్నారు. హైలైట్ అసలు. నాకు వచ్చి పబ్లిక్ మీటింగ్స్ జరిగే దర్బార్ హాల్ చూపించాను కదా, ఇది వచ్చి ప్రైవేట్ దర్బార్ హాల్ అనమాట. ప్రైవేట్ మీటింగ్స్ అన్ని ఇక్కడ జరిగేవి. అంటే మన సినిమాలో చూస్తాం చూడు హరి, కింద కూర్చొని అందరూ కూర్చొని రాజు కూర్చోంటాడు. అదే 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 చావాలని తింటా ఉంటాడు చూసేవాళ్ళు. అవును అదే చెప్పేది నేను కూడా, సేమ్ అట్లానే ఉంటది. చూడు హెవీ చూడు, ఏనుగులు ముందర పెడతారు చూసావా? అవును అయ్యా పుట్లోటి అయ్యా, ఇప్పుడు కూడా వాడతారేమో మా అయ్యి, చెప్పలేము. సో ఇదే అనమాట మా ఎంట్రీ. ఇట్లా వచ్చాము మనం లోపలికి వెళ్ళడానికి. సో ఆ పక్క దారిలోనే ఎగ్జిట్ అయిపోయాము. ఇప్పుడు వెళ్ళి చెప్పులు కలెక్ట్ చేసుకోవాలి. సో చూసారు కదా మా ప్యాలెస్ లోపల ఎలా ఉందో. ఎలా అనిపించింది కమెంట్ చేయండి. 150 రూపాయల టికెట్ వర్తా కాదా అంటే ఖచ్చితంగా వర్తనే చెప్తాను నేనైతే. నువ్వే ఉంటావు హరి బాబు? వర్తే కదా, నేను చూసాను కదా. మరి హైలైట్గా ఉంటాయి లోపల. అరే మనం తిరిగింది అసలు ఏం లేదురా, అంత పెద్ద చూడు అసలు. వాళ్ళు చూపించదలుచుకుంది కొంచెమే అనమాట. లోపల ఎంత ఉంది? ఇంకా చాలా ఉంది అసలుకి, అన్ని డోర్లు ఉన్నాయి. సో మామ ఇది ప్యాలెస్ 5 రోజులు చూడండి, ఒక టెంపుల్ ఉంది. కొంచెం ఇటు తిరిగామంటే ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది. ప్యాలెస్ 2 పక్కల టెంపుల్ ఉన్నాయి అనమాట, ఇక్కడ ఒకటి అండ్ ఆల్సో అక్కడ ఒకటి. ఇది మెయిన్ ప్యాలెస్. అయిపోయిందా ఫోటోలు తీసుకోవడం? అందరినీ పంపించేస్తున్నారు మా టైం అయిపోయేసరికి. అందరూ వచ్చేస్తున్నారు అనమాట. వీడికి మాత్రం ఫోటోలు తీస్తూనే ఉన్నాడు ఆయన. ఎన్ని తీస్తావురా? తీస్తూనే ఉన్నాడు దాని ఫోటోలు. ఇక్కడ కాయిన్స్ అమ్ముతున్నారు మా ఇక్కడ, ఓల్డ్ కాయిన్స్. అన్నిటికన్నా ఓల్డ్ ఏది? అన్నిటికన్నా ఓల్డ్ ఏడుంది? రాజరాజ చోళ ఉన్నాయా దీంట్లో మీ దగ్గర? చాలా పాతవా? వెయిట్ కూడా చూడరా, చాలా వెయిట్ ఉన్నాయి మామయ్య. ఇది టిప్పు సుల్తాన్ అంట, ఇది రామన్ అంట. ఏంది ఈ కాయిన్లో? 600. చాలా బాగున్నాయి మామ. కలెక్షన్ చేసే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఇది ఎగ్జిట్ గేట్ మామ, దాని ఆపోజిట్ లోనే పెట్టి అమ్ముతున్నారు అనమాట. మీకు కావాలంటే కొనుక్కోవచ్చు. 1 కిలోమీటర్ నడిపించాడు రా హరియా ఇప్పుడు దాకా. క్లోజ్ లో ఉంటే మాత్రం అన్నిటికి హరియా. అవును నీ వల్ల వచ్చింది ఇక్కడికి. 100-150 టికెట్ ఉంటుంది అనుకున్నాం మామ, కాకపోతే ఒక టికెటే 300 అంట. అందుకని అటు నుంచి అంటే యూటర్న్ తీసుకొని వచ్చేసాం బయటికి. సో ఇప్పుడు వచ్చాం మా హోటల్ కి. బాగా వర్షం పడుతుంది అనమాట, బాగానే. మీకు కెమెరాలో కనిపించలేదు కానీ బాగానే పడుతుంది, తెరిచిపోతాం. అందుకని వచ్చేసాం హోటల్కి. సో అలా జరిగింది అనమాట ఈరోజు. ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి వీడియో. సో ఈ వీడియో మాత్రం ఇంత పెద్ద. ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం.